నా తల్లిని అమ్మనా బూతులు తిట్టించింది తెలుగుదేశం, నాకు గుండు కొట్టించింది తెలుగుదేశం, నన్ను నానా మాటలు నా అన్నను భయంకరంగా షాక్కు గురి చేసింది తెలుగుదేశం, నా మీద పోస్టులు పెట్టించింది తెలుగుదేశం, నా వ్యక్తిగత జీవితాన్ని నా వ్యక్తిత్వాన్ని హననం చేసింది తెలుగుదేశం అని చెప్పినటువంటి ఈ రోజు అదే తెలుగుదేశం సంఖ్యలకి ఆ సంఖ్యలో ఎగురుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అసలు ఈ ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఎవరో అసలు పవన్ కళ్యాణ్ పెళ్లిన గురించి తప్పితే పవన్ కళ్యాణ్ తల్లిని గాని, పవన్ కళ్యాణ్ భార్యను గాని, పవన్ కళ్యాణ్ చెల్లెలను గాని, పవన్ కళ్యాణ్ కూతురులను గాని ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా హుందాగా వ్యవహరించినటువంటి మా సోషల్ మీడియాని ఈ రోజు వాళ్ళు ఏదో అనాలి కాబట్టి, లేకపోతే అనడానికి ఏమీ లేక మాట్లాడితే దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన జైకర్ గారు ఒక్క నిమిషం, చౌదరి గారు ఒక్క నిమిషం, చౌదరి గారు, సుజాత గారు ఒక్క నిమిషం. ఎస్ జైకర్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి కానీ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంక్లూడ్ చేయండి మీరు. మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, వాళ్ళు ఇస్తామన్నటువంటి ఆడవాళ్ళకి ఇస్తామన్నటువంటి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వమనండి, ఆడవాళ్ళకి ఇస్తామన్నటువంటి ఫ్రీ బస్సు సౌకర్యం కలగజేయమనండి, ఆడవాళ్ళకి ఇస్తామన్న 1500 రూపాయలు నెలకు 1500, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వమనండి. బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు, అది చెయ్యమనండి. మీరు 5 సంవత్సరాల్లో గతంలో చేసిన అన్ని కూడా వీళ్ళు 2 నెలల్లో చేసేస్తారు. ప్రధాన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయమనండి. అలా ప్రయత్నం చేయడానికి ఒకవేళ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి మేము కూడా సహకరిస్తాం, మా సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్తున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసేది ప్రజా సంక్షేమమైనటువంటి పాలన. మాకులాగా ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే 10,000 ఇవ్వాలి, మాకులాగా ఎవరన్నా సరే రజకులు గాని నాయి బ్రాహ్మణులు గాని ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి సహాయం ఇవ్వాలి, ఎవరు స్త్రీలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి స్వావలంబన కోసం 750 రూపాయలు ఇచ్చాం. మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లాగా. ఎందుకంటే వినండి మేము అధికంగా ఇస్తామని చెప్పి ఈ రోజు కిమ్మనకుండా కూర్చున్నటువంటి తెలుగుదేశం సిగ్గొచ్చి ఈనాటికైనా సరే వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు అని వాళ్ళు ఒప్పుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. రైట్ జైకర్ గారు, చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కమ్మగా ఉంటుందంట పక్కోడే పరిధిలో శాస్త్రం మాత్రం అంశకాలండి కదా. నేను సెట్ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మేము బట్టలు నొక్కే పనులు చేయం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చామో అవి 100కి 100 పాళ్ళు తూచా తప్పకుండా అమ్మ చేసే బాధ్యత పూచికత మారి ఇంకా మీరంటారా మీరు రాష్ట్రంలో వద్దు మీ పరిపాలన మాకు వద్దని చెప్పి 11 సీట్లు పక్కన కూర్చొని పెట్టారు. ఇంకా కూడా సిగ్గు లేకుండా మానవ లేకుండా లంబోదాలు మాట్లాడితే ఇతరులు తిరుగుతున్నారంటే వేరే పార్టీ వాళ్ళు సూచనలు చేసిపోతారు. మీకు ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు, ఎందుకంటే జనం వద్ద బాబు మీరు వెళ్ళిపోండి అంటే కూడా ఇలా. అయినా సరే మీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే మీ చర్యలు తీసుకుంటాం. మీరు చేసిన దుర్మార్గమైన చర్యలు కానీ మీ పార్టీ కట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా ఆక్రమించుకున్నారు కానీ గతంలో పిల్లల మీద జరిగిన ఆక్రమణ కానీ వేరే విధంగా మహిళలు తప్పిన విషయంలో కానీ డ్రగ్స్ బంగారు విషయంలో కానీ జేబు ల్యాండ్ విషయంలో కానీ ల్యాండ్ శాంతి పైన విషయంలో కానీ మా కమిషన్లు పనిచేస్తాయి. ఖచ్చితంగా దోషులు చట్టప్రకారం శిక్షిస్తాము. మేము ఏవైతే చెప్పామో 100కి 100 పాళ్ళు అమలు చేసే ఎన్నికలకు వస్తాం. సవాలు. ఓకే రైట్, సుజాత గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు కంక్లూడ్ చేయండి సుజాత్ గారు. జైకర్ గారు వాళ్ళ స్పీకర్ గారు మాట్లాడిన మాటలు మర్చిపోయినట్టున్నారండి. తమ్మినేని సీతారాం గారు మాట్లాడిన మాటలు మర్చిపోయారు, కొడాలి నాని మాట్లాడిన మాటలు మర్చిపోయారు, వల్లభనేని వంశీ మాటలు మర్చిపోయారు, పోసాని కృష్ణమురళి మాటలు మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయినా స్వయంగా గత ముఖ్యమంత్రి నేటి పులివెందుల ఎమ్మెల్యే గారు పిల్లల సాక్షిగా అలాగే అసెంబ్లీ సాక్షిగా సంవత్సరానికి ఒక పెళ్ళాన్ని మారుస్తారు, కారులు మార్చినట్టు మారుస్తారు అని ఆడవాళ్ళని కారుతో అసభ్యంగా మాట్లాడిన మాటలు మర్చిపోయారు. ఈ రోజు వీళ్ళు శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాడు వీడు అంటున్నాడు, చెప్పు తెలిగిపోతుందండి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పండి.
మొదట వీళ్ళు సంస్కార హీనులండి. వీళ్ళు గవర్నమెంట్ కి మాకు సహకరిస్తారా? ఏ విధంగా సహకరిస్తారండి?